పోలీస్ జేబుకే కన్నం వేశాడో బుడతాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన యాదయ్య కానిస్టేబుల్ గా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేసి ఈ మధ్య మీర్పేట్ పోలీస్ ఠాణాకు బదిలీపై వెళ్లాడు. ఇటీవల జీతం డబ్బులు 50,000 తీసుకుని ఓ మొబైల్ షాప్కు వెళ్లాడు. పై జేబులో 40,000, కింది జేబులో 10,000 ఉంచుకున్నాడు. ఇంతలో షాప్లోకి వచ్చిన ఒక బుడతడు ఎవరికీ తెలియకుండా పై జేబులో ఉన్న 40,000 కొట్టేశాడు. ఓ ప్లాస్టిక్ కవర్లో కట్టె పెట్టి అది యాదయ్య జేబుకు అడ్డం పెట్టి తెలియకుండా జేబులో పైసలన్నీ కొట్టేశాడు. తీరా ఫోన్ కొన్నాక చూసుకుంటే జేబులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూసిన యాదయ్య డబ్బులు కొట్టేసినట్లు గుర్తించాడు. బయటకు చెప్పుకుంటే ఇజ్జతు పోద్దని ఎవరికీ చెప్పుకోలేదు కూడా. పోలీసు జేబుకే కన్నం వేశాడు ఒక బుడతడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన యాదయ్య కానిస్టేబుల్ గా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేసి ఈ మధ్య మీర్పేట్ పోలీస్ ఠాణాకు బదిలీపై వెళ్లిపోయాడు. ఇటీవల జీతం డబ్బులు 50,000 తీసుకుని ఓ మొబైల్ షాప్ కు వెళ్లాడు. పై జేబులో 40,000, కింది జేబులో 10,000 ఉంచుకున్నాడు. ఇంతలో షాప్ లోకి వచ్చిన ఒక బుడతడు ఎవరికీ తెలియకుండా పై జేబులో ఉన్న 40,000 కొట్టేశాడు. ఓ ప్లాస్టిక్ కవర్లో కట్టె పెట్టి అది యాదయ్య జేబుకు అడ్డం పెట్టి తెలియకుండా జేబులో పైసలన్నీ కొట్టేశాడు. తీరా ఫోన్ కొన్నాక చూసుకుంటే జేబులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూసిన యాదయ్య డబ్బులు పోయినట్లు గుర్తించాడు. బయటకు చెప్పుకుంటే ఇజ్జత్ పోదని ఎవరికీ చెప్పుకోలేదు పాపం.